ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మనం ఎక్కువ తరచూ వింటుంటూ ఉంటున్నాం. అయితే దానికి ఎలాంటి చికిత్సా విధానం ఉంది? అసలు బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఏ విధంగా గుర్తించొచ్చు అని చెప్పి హెచ్‌సీజీ పినాకల్ హాస్పిటల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ భువన్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ భాస్కర్ భువన్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్‌గా హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. సో ఈరోజు ఇంపార్టెంట్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. నేను అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో వర్క్ చేస్తున్న రోజుల నుంచి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్‌గా ఎక్కువ మందిలో వస్తున్న క్యాన్సరు. ఆడవాళ్ళనే కాదు, ఓవరాల్‌గా అందరి క్యాన్సర్స్‌లో కూడా ఇది ఎక్కువ క్యాన్సర్ వస్తుంది యాక్చువల్లీ. సో దాని గురించి డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ముఖ్యంగా ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే అబ్నార్మల్‌గా అంటే వద్దన్నా సరే సెల్స్ విపరీతంగా గ్రో అవుతాయన్నమాట. అలాంటి దాన్ని క్యాన్సర్ అంటారు. అది బ్రెస్ట్ అంటే ఫిమేల్స్ మామూలుగా తెలుసు కదా అందరికీ, పాలిచ్చే ఈ బ్రెస్ట్‌లో వస్తే మాత్రం దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. డాక్టర్ గారు బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా గుర్తించాలి మనం? సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి 40 ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారానే గుర్తించుకోవాలి, లేదా డాక్టర్ దగ్గరలో గుర్తించుకోవాలి. ఏ లక్షణాలు ఉంటే హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటే ముఖ్యంగా రొమ్ము గడ్డ అంటే ఏదైనా గట్టిగా గడ్డలాగా ఉండడం అలాంటిది ఉంటే అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండోది వచ్చేసరికి ఆ బ్రెస్ట్‌కుండే స్కిన్ అది కూడా పుండులాగా అవ్వడం, ర్యాషెస్ లాగా అవ్వడం, లేకపోతే ఎర్రగా మారడం అదొకటి రెండో సంకేతం. మూడోది వచ్చేసరికి ఆ బ్రెస్ట్ నిప్పిల్ ఏదైతే చనుమోలు ఉంటుందో అది కూడా లోపలికి వెళ్ళిపోవడం, లేదంటే అది పక్కకి వంగిపోవడం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు మనం గుర్తించాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ గడ్డ కాకుండా అసలు ఏ లక్షణాలు ఉంటాయి సార్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్‌లో? ముఖ్యంగా నేను చెప్పినట్టు ఆల్రెడీ స్కిన్ చేంజెస్ ఉంటాయండి. స్కిన్ మీద అల్సర్స్ రావడం, పుండు రావడం, నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం, కొన్నిసార్లు చంకలో గడ్డ రావడం. ఇదే కాకుండా అడ్వాన్స్డ్ కండిషన్స్‌లో ఏంటంటే బోన్ పెయిన్, లంగ్స్‌కి ఇలాంటి స్ప్రెడ్ అయినప్పుడు కూడా పేషెంట్ మామూలుగా ఏదో దగ్గు, ఆయాసం కోసం వెళ్తున్నప్పుడు ఎక్స్‌రే చేస్తున్నప్పుడు అందులో లంగ్ క్యాన్సర్ లక్షణాల్లా కనిపిస్తాయి. తర్వాత ఎగ్జామిన్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి లంగ్‌కెళ్ళడం. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో కనపడతాయి. బట్ మెజారిటీ 90% ఆఫ్ ద కేసెస్‌లో బ్రెస్ట్‌లో లంప్ అంటే రొమ్ములో గడ్డలాగే ఎక్కువ మందిలో వస్తుంది. ఈ స్కిన్ చేంజెస్, నిప్పుల్ చేంజెస్ ఇవన్నీ కూడా 5-10% ఆఫ్ ద పేషెంట్స్‌లోనే వస్తాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఒక్కవైపు రొమ్ము నుంచి మాత్రమే నీరులాగా కారడం గాని, పాలిచ్చే అదే పాలులా గాని, నీరులా గాని, బ్లడ్‌లా గాని వచ్చినా కూడా అది కూడా రొమ్ము క్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ.